ఏం లేదు పెద్దమ్మా. ఊళ్ళో వాళ్ళంతా వచ్చినవాడు పర్వతనేని పార్వతమ్మ వారసుడేనా లేక ఇంకెవడైనానని అనుమానంగా మాట్లాడుకుంటుంటే మనకు కూడా అనుమానం తీరుద్దు కదా అని నీ రక్తం ఈడి రక్తం ఒకటేనా కాదా అని పరీక్ష చేయించాను. వీడు మన రఘుగాడైతే వీడి రక్తం నీ రక్తంతో కలిసేది. కానీ వీడు మన రక్తం కాదు, మన రఘుగాడు కాదు. వీడు మన రఘుగాడిని ఏదో చేసుంటాడు. వీడు మన రఘుని చంపేసైనా ఉండాలి, లేదా కిడ్నాప్ చేసి ఎక్కడైనా దాచిపెట్టి మన ఆస్తి కోసం వీడిక్కడికి వచ్చి ఉండాలి. ఏంట్రా రఘు, వీళ్ళు చెప్పేది నిజమా? నువ్వు ఈ ఇంటి వారసుడు కాదా? చెప్పరా, నిజం చెప్పు. ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎందుకు వచ్చావు? అలాగే నానమ్మా. ఇదిగో నానమ్మా. చెప్పు, ఎవ్వడ్రా నువ్వు? నా మనవణ్ణి ఏం చేశావు? మా ఇంటి వారసుడిని ఏం చేశావు? చెప్పుతావా? నా చేతిలో చస్తావా? చెప్పు, నిజం చెప్పు. చెప్పరా? వీడు ఇట్టడిగితే నిజమెందుకు చెబుతాడు పెద్దమ్మా? అయినా వీడిని చంపి ఆ పాపం మనం మూట కట్టుకోవడం దేనికి? వీడి చేత నిజం ఎలా రాబట్టాలో, మన రఘుగాడిని మన ఇంటికి ఎలా రప్పించుకోవాలో నాకు బాగా తెలుసు పెద్దమ్మా. వీడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగిస్తే వాళ్లే వీడి చేత నిజమంతా కక్కిస్తారు. మన రఘుగాడు ఎక్కడున్నా మన ఇంటికి తీసుకొచ్చేలా చేస్తారు. ఏంటి నాన్న, మళ్ళీ అసలైన రఘుగాడిని రప్పిస్తానంటున్నావు? వాడొచ్చినా కానీ ఆస్తి మనకు దక్కదు కదా, వాడే వారసుడవుతాడు కదా. ఏం లేదురా, ఆవేశంలో ఈ ముసల్ది వాడిని గాని చంపింగా తీసుకెళ్లి జైల్లో కూర్చోబెడతారు. అప్పుడు దీన్ని చంపడానికి మనకు అవకాశం లేకుండా పోతుంది. అందుకే ఈ డ్రామా ఆడి వాడిని పోలీసులకు అప్పగించి అట్నుంచి అట్టే పంపించేద్దాం. సూపర్ ఐడియా నాన్న. ఇంకా చూస్తావేంట్రా? నడు బయటికి, నడు. పోరా పోరా బయటికి పో. అన్న
నాన్న నాన్న ఏంట్రా మనం ఇంకా వాడిని బయటికి గెంటే లేదా? ఏంటి ఆ రిపోర్ట్ పట్టుకుని అట్టనే మొత్తం ఊహించుకున్నావా ఏంటి? ఇంకా మనం లోపలికి వెళ్ళదు వాడిని గెంటేలేదు కదా. పద. ఇంకా ఆలస్యం ఎందుకురా? వాడిని బయటికి గెంటేసింది నా కళ్ళ కట్టినట్టు కనిపించింది. పద లోపలికి వెళ్దాం. ఇక చాలురా నీ నాటకాలు. నీ నాటకాలన్నిటికీ ఇక కాలం ముగిసింది. నడు బయటికి లే. వెంకటరత్నం, పెద్దమ్మా. ఏం చేస్తున్నావురా నువ్వు? పెద్దమ్మా, వీడొక 420. ఏం మాట్లాడుతున్నావు మావయ్య బావని పట్టుకొని? వాడు కాదే నీకు బావా, నేను బావనవుతాను. వాడు బయటోడే. రేయ్, ఏమైందిరా మీ ఇద్దరికి? పిచ్చి కుక్క ఏమైనా కరిచిందా? మాకు ఏ కుక్క కరవలేదు పెద్దమ్మా. అసలు నిజం తెలిస్తే మేం కాదు, నువ్వే వీడిని తుపాకీతో కాల్చి చంపేస్తావు. ఏంటా నిజం? మొదటిసారి మొన్న మీ దగ్గర నేను అబద్ధం ఆడాను పెద్దమ్మా. అందుకు మీరు నన్ను క్షమించాలి. మొన్న నాకు బుల్లబ్బాయికి జ్వరం వచ్చిందని నీకు అబద్ధం చెప్పి మీ అందరి దగ్గర రక్త పరీక్ష కోసమని రక్తం శాంపిల్స్ తీసుకున్నాం కదా, వాటితో DNA టెస్టులు చేయించాను. మన రక్తానికి వీడి రక్తానికి అస్సలు సంబంధమే లేదు పెద్దమ్మా. వీడు మన రఘుగాడు కాదు. ఏం మాట్లాడుతున్నావురా? వీడు నా వారసుడు కాదా? ఈడే పెద్దమ్మా, వీడు మన రఘుగాడు కాదు. వాణ్ణి ఏదో చేసి వాడి స్థానంలో ఈడు మన ఇంటికొచ్చాడు. మనందర్నీ చంపేసి ఆస్తి పట్టుకుపోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఆ రోజు ఇంట్లో గ్యాస్ లీక్ చేసింది కూడా ఈడే కావచ్చు. అవునానమ్మా, వీడు మన రఘు అన్నయ్య కాదు. కాదు, ఈయన మా రఘు బావే. నాకు తెలుసు, ఏని నా రఘు బావ. నువ్వు ఆపవే తింగరదానా. చెప్తుంటే బుర్రకెక్కదా నీకు? వీడు మన రఘుగాడు కాదు. ఇదిగో DNA రిపోర్ట్లు. మనం అబద్ధం చెప్పినా ఇవి అబద్ధం చెప్పవు కదా. ఇవే మన రఘుగాడు కాదు అనడానికి ఆధారాలు. బాబాయ్, నన్ను ఎందుకు అనుమానిస్తున్నారు? ఏది ఆ రిపోర్ట్లు ఎలా ఇవ్వండి. చూడరా, చూడు. ఈ రిపోర్ట్లు సరైన రిపోర్ట్లే కదా? సరైన రిపోర్ట్లే. అందులో ఏముందో అదే వాస్తవం.
మరి నా డిఎన్ఏ నాన్నమ్మ డిఎన్ఏ కలిసినట్టే ఉంది కదా. అలా ఎలా కుదురుద్ది? అవి మారిపోయాయా ఏంటి? మారిపోవటం ఏంటి బాబాయ్? అంటే మీరేమన్నా తప్పుడు రిపోర్ట్ కావాలన్నారా? తప్పుడు రిపోర్ట్లేంటి? అసలైన రిపోర్ట్లే. అసలైన రిపోర్ట్లు అయితే మీ నానమ్మ ఆవేశపడకండి. బాబాయి బుల్లబ్బాయి ఊళ్ళో వాళ్ళ మాటలను పట్టించుకుని నా మీద కొంచెం ఎక్కువ అనుమానం పడ్డారు. అందుకే ఇందాక అంత బలంగా మాట్లాడారు. అయినా వాళ్ళేమైనా బయట వాళ్ళ? నా బాబాయి నా తమ్ముడే కదా. రై, మీరు వాణ్ణి ఎంత అవమానించినా వాడు మిమ్మల్ని నా వాళ్ళు అంటున్నాడురా. చూడండిరా, అదిరా ఈ ఇంటి వారసుడి గుణం, అదిరా మన రఘు అంటే. అలాంటి వాణ్ణి ఎలా అనుమానించాలనిపించిందిరా మీ ఇద్దరికి? పోనీలేనానమ్మా, ఇప్పుడు ఈ రిపోర్ట్స్తో అందరికీ ఓ క్లారిటీ వచ్చింది కదా. అవునన్నా, నువ్వు చెప్పింది నిజమే. అందరికీ నువ్వు ఇంటి వారసుడువని రిపోర్ట్సు తెలిసేలాగా చేశాయి. అందరి అనుమానాలు పోగొడతాయి. ఒరేయ్ బుల్లబ్బాయి, వెంకటరత్నం, ఈ ఊర్లోనే కాదు, ఈ చుట్టుపక్కల ప్రతి గ్రామానికి వెళ్లి ప్రతి గడపకి కూడా ఈ రిపోర్ట్స్ చూపించి నా ఇంటికొచ్చింది ఈ పర్వతనేని పార్వతమ్మ మనవడు రఘురామేనని మీరిద్దరే చెప్పి రావాలి. ఆ బాధ్యత మీ ఇద్దరిదే. వెళ్ళండి. అలాగే పెద్దమ్మా. వెళ్ళండి. రిపోర్ట్స్ కావాలా బాబాయ్? వద్దులే బాబు. నువ్వేం బాధపడకు నాన్నా, వాళ్ళేదో తెలియక. నేనెందుకు బాధపడతాను నానమ్మా? ఇదంతా నా కుటుంబం, మీరంతా నా వాళ్ళు. నా మీద ఎంత ప్రేమ ఉండకపోతే వాళ్ళు నన్ను అనుమానిస్తారు.
అమ్మా అమ్మా నువ్వు అరిచావంటే ఇది ఖచ్చితంగా కల కాదురా, నిజమే. మరి ఆ రఘురామ్ గారి ఇంటి వారసుడని రిపోర్ట్స్ వచ్చాయండి నాన్న. అదే నాకు అర్థం కావటం లేదురా. ఎక్కడో ఏదో తేడా జరిగింది. నాకు తెలిసి ఆ ల్యాబ్ ప్రసాద్ గాడి ఈ నకిలీ రఘురామ్ గాడికి అమ్ముడుపోయి ఉంటాడు నాన్న. నువ్వు చెప్తుంటే నాకు అదే అనుమానం వస్తుందిరా. ఉండు, వాడికి ఫోన్ చేసి క్లారిటీ తీసుకుందాం. వీళ్ళు ఫోన్ చేస్తున్నారేంటి? హలో, చెప్పండి సార్. ఏరా, నన్ను మోసం చేస్తావా? మిమ్మల్ని మోసం చేయమని మీరే అడుగుతున్నారా? డబ్బులు ఇవ్వండి సార్, మిమ్మల్ని అంటే ఎవరినైనా మోసం చేస్తాను. ఏంట్రా సెట్ అయ్యరా? నువ్వు అడిగిన దానికంటే ఎక్కువే డబ్బులు ఇస్తానని చెప్పాను కదరా. అయినా ఎందుకు రిపోర్ట్స్ మార్చేశావు? నేను రిపోర్ట్స్ మార్చడమేంటి సార్? నోర్మోయ్, ఇంకా నన్ను దబాయించాలని చూడకో. నిన్న ఫోన్ చేస్తే ఏం చెప్పావరా? ఆ పార్వతమ్మకి ఆ నకిలీ రఘురాము గాడికి రిపోర్ట్స్ అస్సలు మ్యాచ్ కాలేదు, వాడి ఇంటి వారసుడు కాదు అని చెప్పావు. తీరా ఇవాళ చూస్తే ఇంటికొచ్చి వాడే మా ఇంటి వారసుడని, డిఎన్ఏ టెస్టులు మ్యాచ్ అయ్యాయని రిపోర్ట్స్ ఇచ్చి వెళ్ళిపోయావు. దీని అర్థమేంట్రా? నువ్వు ఆ నకిలీ రఘురాము గాడికి అమ్ముడు పోయావనేగా? చచ్చా, మీరు నన్ను అపార్థం చేసుకున్నారు సార్. పార్వతమ్మ రఘురామ్ల రక్త పరీక్షలు చేశాక ఇద్దరు డిఎన్ఏలు మ్యాచ్ అయ్యాయి సార్. అతడే ఇంటి వారసుడని రిపోర్ట్ వచ్చింది సార్. అదే మీకు తెచ్చిచ్చాను. ఏంట్రా డ్రామాలు ఆడుతున్నావా? నీకెంత కావాలో చెప్పరా, పడేస్తాం. అంతేకాని డబ్బు కమ్ముడిపోయి మమ్మల్ని వెధవల్ని చేయాలని చూడకో. ఊరుకోండి సార్, నేను మిమ్మల్ని ఎదవని చేయడం ఏంటండి? నాకేదైతే రిపోర్ట్ వచ్చిందో అదే మీకు తెచ్చిచ్చాను. రేయ్, నువ్వు నాటకాలు ఆడుతున్నావని మాకు అర్థమైందిరా. మర్యాదగా చెప్పు, ఎంత కమ్ముడు పోయావు? నేను అమ్ముడు పోవడం ఏంటి సార్? నోరు ముయ్. నాకంతా తెలుసు. ఒక్క రోజులో రిపోర్ట్స్ మారిపోయాయంటే దాని అర్థం నువ్వు డబ్బులకి అమ్ముడు పోయావనే కదరా. చెప్పు, నీకు ఎంత కావాలో చెప్పు, నీ మొహాన పడేస్తాను. కానీ ఆ నకిలీ రఘురాముగాడు ఈ ఇంటి వారసుడు కాదు అనే రిపోర్టు నువ్వు నాకివ్వాలి. అలా ఇవ్వాలంటే ఎంత కావాలో చెప్పు. సారీ సార్, నేను రిపోర్ట్ మార్చలేదు. మార్చకపోతే నిన్న ఇద్దరు రిపోర్ట్లు మ్యాచ్ కాలేదని ఎందుకు చెప్పావరా? అంటే ఏప్రిల్ 1వ తారీఖని నేనెవరిని ఏప్రిల్ ఫుల్ చేయలేదు సార్. నేను ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. సరదాగా మిమ్మల్ని ఏప్రిల్ ఫుల్ చేశాను, అంతే సార్. ఏంట్రా డ్రామాలు ఆడుతున్నావా? లేకపోతే ఏంటి సార్, నాకు బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడం మాత్రమే తెలుసు. అక్కడ పరీక్షల గురించి నాకు తెలియదు. దానికి సంబంధించిన డాక్టర్ గారు వాళ్ళిద్దరి డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదని చెప్పారు. అదే మీకు చెప్పాను. ఈరోజు పొద్దున ఇద్దరి డిఎన్ఏ మ్యాచ్ అయిందని చెప్పారు. అదే రిపోర్ట్ ఇచ్చాను. ఏదైనా అనుమానం ఉంటే మా ల్యాబ్కి కాల్ చేసి మాట్లాడుకోండి. దయచేసి నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకండి సార్. ఉంటాను. ఏమన్నా నాన్న? నోరు మూసుకోమన్నాడు. వాడు మూసుకోమని చెప్తే నువ్వు తెరవటం ఏం బాలేదు నాన్న. ఏంటండి ఇది? నాకేమో తల మీద పిడుగు పడ్డట్టు ఇంత టెన్షన్ గా ఉంటే మీరేంటండి ఇంత రిలాక్స్డ్ గా కూర్చుని ఆపిల్ తింటున్నారు? నేను ఆపిల్ తినకూడదా? ఏవండి, మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుందండి. నాకు మాత్రం నేను చూస్తుంటే హా, నన్ను చూస్తుంటే నిన్ను చూసినట్టే అనిపిస్తుంది. అయ్యో, అది కాదండి. ఏది? నువ్వు కదా? అయ్యో రామా, నేను నేనే, మీరు మీరే, వాళ్ళు వాళ్ళే. మీరు వాళ్ళు ఎలా ఒకటి? ఎవరో ఎవరు అని ఏం తెలియనట్టు అడుగుతారేంటండి? ఆ పెద్దవాడు డిఎన్ఏ మీ డిఎన్ఏ ఎలా మ్యాచ్ అయింది?
అవి మ్యాచ్ అవ్వలేదు. నేనే మ్యాచ్ చేయించాను. కైసే? హౌ? ఎలా?